మీరు అదృష్టవంతులేనా? ఎప్పుడైనా అదృష్టం మీ తలుపు తట్టిందా? తలుపు తట్టినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో మీరు ప్రిపేర్ అయి ఉన్నారా? ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఏ ఒక్కటి వేరే దానికి ఇది కాదు. అంటే చాలామంది ఏమంటారంటే, ఫలానా వాడు అదృష్టవంతుడు, వీడు అదృష్టవంతుడు, వాడు అదృష్టవంతుడు, కేటీఆర్ అదృష్టవంతుడు, హరీష్ రావు అదృష్టవంతుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అదృష్టవంతులు అవ్వడానికి ముందు వాళ్ళ ప్రిపరేషన్ ఎంత చూసుకోండి. మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీకు జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చి ఉంటాయి? ఒక చోట ఉద్యోగం, ఒక చోట ఒక అవకాశం, ఒక చోట ఇంకొక మనిషిని కలిసే అవకాశం. ఇవన్నీ కూడా అవకాశాలే. ఒక మనిషిని కలిస్తే ఆ మనిషి బహుశా మీ ఫ్యూచర్కి ఉపయోగపడవచ్చు. ఒక మనిషి కలిస్తే ఆ మనిషి మీ జీవితాన్ని ఇంట్రోస్పెక్షన్, మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఇంకొకటి కావచ్చు. అసలు అవకాశము, అదృష్టము. అదృష్టము అనేది మీకు ఒక అవకాశం. ఆ అవకాశానికి ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయితే అవకాశం అదృష్టంగా మారుతుంది. అదృష్టం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఇది చాలా సందర్భాల్లో ఇది. ఎట్ ది సేమ్ టైం అవకాశం కోసం వేచి ఉండేటంత ఓపిక కూడా కావాలి. సింపుల్గా అదృష్టం చెప్తాను చూడండి. మనం ఈ దీంట్లో ఇది క్రికెట్ గేమ్లో కానీ ఇంకో దాంట్లో కానీ క్రికెట్ గేమ్లో బాల్ అవతల బౌల్ ఇది బ్యాట్స్మెన్ కొట్టిన వెంటనే పట్టుకుంటారు. ఒకడు బాల్ పట్టుకున్నాడు అంటే దానికి ఎంత ప్రిపరేషన్ కావాలి? ఆ రోజు అప్పటికప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఎవరు ఆడి బాల్ పట్టుకోలేరు. ఆ బాల్ పట్టుకోవడానికి వీలుగా వాళ్ళు కొన్ని వందల సార్లు, వేల సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు. నాట్ ఇన్ ది గేమ్, అవుట్ ఆఫ్ గేమ్. ప్రిపరేషన్కి దీనికి తేడా చూడండి. గేమ్ ఆడడం అనేది యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది ఫీల్డ్, యు ఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ దట్ వే. కానీ ప్రిపరేషన్ అది కాదు. ప్రిపరేషన్ ఈజ్ బిఫోర్ దట్. అదృష్టం అది. అదృష్టం అనేది మీకు అలా ప్రతిరోజు వస్తూనే ఉంటుంది, ఏదో రూపంలో వస్తుంది. అదృష్టం మీ తలుపు తట్టింది అనేది మీరు గుర్తించగలగాలి. గుర్తించిన తర్వాత ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోగలగాలి. అందిపుచ్చుకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఒకదానికొకటి అన్నీ ఇవే. చూడండి సింపుల్గా ఒక ఇద్దరు ఎగ్జాంపుల్స్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు ఎవరు మన రోషయ్య తర్వాత అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డికి. కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు మినిస్టర్గా ఏం పనిచేయాలి, కేవలం చీఫ్ విప్గా ఉన్నాడు అసెంబ్లీ.